నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం. ఫస్ట్ నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసి ఓవరాల్గా 4 లక్షలు అప్లై చేసుకున్నారు. ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్ నోట్ జారీ చేసింది. ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. కాకపోతే భారీగా 4 లక్షల దరఖాస్తులు రావడంతో సిబిఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది. అందువల్ల ఒక్క రోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వ్డ్ వర్గాల వారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వ్డ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్ నోట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తారని వెల్లడించింది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫోటో, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ధృవీకరించుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నంబరు, ఫోటో, పేరు, తండ్రి, తల్లి పేరు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి సాదా ఓఎంఆర్ షీటును పొందాలి. పరీక్ష రాసే ముందు ప్రశ్నపత్రం, బుక్లెట్ నంబరు, ఓఎంఆర్ షీట్లో నంబరు నమోదు చేసి సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబును గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగించాలి. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను, ఆన్సర్ షీట్లను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగ్గా అనువాదం కాకుంటే ఇంగ్లీష్ వర్షన్ కాపీని పరిగణలోకి తీసుకుంటారు. అందుకనే ఇంగ్లీష్ మీడియం అని నేను ఎందుకంటా అంటే ఇది పరిస్థితి. ఎటువో ఏదన్నా ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ను ప్రామినెంట్ లాంగ్వేజ్ కింద తీసుకుంటారు. సమాధానాలు గుర్తించేందుకు పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసే ముందు నమూనా ఓఎంఆర్ షీట్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఓఎంఆర్లో వివరాలు సరిగ్గా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేట్లు 10 గంటలకు మూసివేస్తారు. ఆ తర్వాత కేంద్రంలోకి ఎవరిని అనుమతించబోరు. అభ్యర్థుల బయోమెట్రిక్ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యేందుకు పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకుంటే అభ్యర్థి ఫోటోను తీసుకొని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్గా తీసుకుంటారు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు అని క్లియర్గా చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఇక టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీగా మారింది. ఈ రోజు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. నేడు పాలిసెట్ ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు నిర్వహణ. 259 కేంద్రాలు, 92,000 మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేశారంటే ప్రైవేటు, గవర్నమెంట్ పాలిటెక్నిక్లలోని 3 ఏళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి 1 గంట ముందుగానే అంటే ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారు. విద్యార్థులు తమ వెంట హెచ్బి, బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్
బాల్ పాయింట్ పెన్నును తప్పకుండా తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 11 గంటలకు 1 నిమిషం ఆలస్యమైన కూడా లోపలికి అనుమతించబోనని అధికారులు చెప్తున్నారు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కాకపోతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోను, ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబోమని తెలిపారు. గవర్నమెంట్ బదిరుల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు ఇస్తారు. అడ్మిషన్ పొందాలనుకునే వారు ఎక్కడుంది అంటే స్కూల్ మలక్పేట. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు పొందవచ్చు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు అంటే బుక్స్, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ తదితర సౌకర్యాలు కల్పిస్తుంది. అడ్మిషన్ల కోసం ఈ నంబర్లను మీరు సంప్రదించవచ్చు. ఎడ్సెట్కు 87% హాజరు. బీఎడ్ అడ్మిషన్లకు సంబంధించి 25న ఏపీపీఎస్సీ పరీక్ష హాజరు కానున్న 1460 మెంబర్స్. ఇది దేనికంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఉదయం 7:30 గంటల నుంచి 8:15 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చిన వారికి గ్రేస్ పీరియడ్లో ఉదయం 8:30 గంటల వరకు అనుమతి ఉంటుందని అభ్యర్థులకు డిఆర్ఓ సూచించారు. స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా అని చిరు యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం. బీట్ కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటి ఇష్టారాజ్యం ఏళ్లుగా పట్టించుకొని విద్యాశాఖ. మనకు ఏపీ పరిస్థితి ఒక తీరుంటే మనకు తెలంగాణ పరిస్థితి ఇట్లా అయిపోతుంది. అంటే ఒకవేళ మనము జాయిన్ అయినాక సీటు మార్చుకోవాలి అని అనుకుంటే మొత్తం ఇక కమిషన్కి సంబంధం లేదు, కాలేజ్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక వాళ్ళే అది చేస్తారు అన్నమాట. ఆంధ్ర విద్యార్థులకు అందని ఎంబీబీఎస్ సీట్లు. యూనివర్సిటీ నుంచి వేరుపడిన సిద్ధార్థ వైద్య కళాశాల అయినా పాత విధానంలోనే సీట్ల కేటాయింపు. మొత్తం సీట్లలో 36% తెలంగాణ విద్యార్థులకే నష్టపోతున్నామని విద్యార్థులు తల్లిదండ్రుల ఆవేదన. మొత్తానికి ఎన్ని అయినాయి అని అంటే తెలంగాణ వాళ్ళేమో 200 సీట్లు లాస్ అయితే ఏపీ విద్యార్థుల వల్ల, మరి ఏపీ విద్యార్థులు తెలంగాణ వల్ల 600 సీట్లు నష్టపోతున్నారంట. ఇగో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా లాంటి మెరుగైన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండడంతో లోకల్ కోటాలో ఏపీ విద్యార్థులకు కేటాయించే 15% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వైద్య కళాశాలలకు విద్యార్థులు కూడా వచ్చేవారు. ఇక్కడ కళాశాలలు ఎక్కువగా ఉండడంతో ఏటా 600 సీట్ల వరకు సీట్లను వారికి అందుబాటులో ఉంచేవారు. 10 ఏళ్లలో దాదాపు 6,000 ఎంబీబీఎస్ సీట్లను ఇలా తెలంగాణకు కేటాయించారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ సీట్ల విషయంపై 2 ప్రభుత్వాలు ఒకవలసి నిర్ణయాలు తీసుకుంటారు, వేచి చూడాల్సిందే. డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం. ఏపీ నుంచి ఇంటర్ ఫలితాలు విడుదలై 40 రోజులు అవుతున్న కౌన్సిలింగ్పై రాని స్పష్టత. ఇంకా సగం సీట్లే నిండుతున్నామని ఇచ్చారు. సీట్లు భర్తీ కాకపోయినా అయిన వారి కోసం కొత్త కాలేజీలకు నోటిఫికేషన్ ఇచ్చారనే విమర్శలున్నాయి. బీసీఏ, బీబీఏ కోర్సులపై సందిగ్ధతనిచ్చారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు ఉన్నాయి. గతంలో వీటికి యూజీసీ నుంచి అనుమతులు తీసుకోగా ఇప్పుడు వాటిని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఏఐసిటిఈ నుంచి అనుమతి పొందాల్సింది. దీనిపై యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. మరి జూన్ 20కి వాయిదా వేశారంట. నోటిఫికేషన్స్ విషయానికి వస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్లో జాబ్స్ ఉన్నాయి. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు మే 27, 28, 29. మనులో ఎంటెక్ పార్ట్ టైం ప్రోగ్రాములు. దీనికి మనులో డిప్లొమా ఉన్నది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, బీటెక్ ఉంది, అన్ని విధాల కోర్సులు ఉన్నాయి. జర గుర్తు చేసుకోండి, ఒకసారి వెబ్సైట్ని చూసి కన్ఫర్మ్ చేసుకోండి. జూన్ 30న లాస్ట్ డేట్ ఉంది. సర్టిఫికేట్ డిప్లొమా యూజీ ప్రోగ్రాములు మనకు ఇది కూడా మనోనే. ఇది సమాన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్. ఇది జూన్ 30. ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో. దీనికి ఆసక్తి ఉన్నవారు మే 30న ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఐసీఎంఆర్ న్యూట్రిషన్ అంటే మనకు తార్నాకర్ ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్. దీంట్లో అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25. పీజీడీపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, ఎంఎస్ మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ. ఇది ఇంపార్టెంట్ డేట్ల విషయానికి వస్తే లాస్ట్ డేట్ 10th జూలై వరకు ఉంది. ఎంట్రన్స్ ఎగ్జాము 14th జూలై. మనకు హైదరాబాద్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవి ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుంచి యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఫర్ ద టీచర్స్.
హాక్ బేసిస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25. ఈ విధంగా పీజీటీ ఉన్నాయి, టీజీటీ ఉన్నాయి, పీఆర్టీలు ఉన్నాయి, పీఆర్టీ మ్యూజిక్ ఈ విధంగా ఉన్నాయి. స్కూల్ వెబ్సైట్లో ఏపీఎస్ గోల్కొండ edu.inలో చూడవచ్చు. డీడీ 250 కట్టి ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పేయబుల్ టు హైదరాబాద్ టు బి సెంట్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆఫ్లైన్ అడ్మిషన్లు. లాస్ట్ డేట్ ఎప్పటివరకు అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ మనకు 31 మే ఉంది. నో అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఈమెయిల్ ద్వారా ఏమే అప్లికేషన్లు తీసుకోరంట, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్కు దరఖాస్తులు హైదరాబాద్ ఏపీలో కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇది తెలంగాణకు సంబంధించింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సిఓఈ విద్యాలయాల్లో 24-25 అకాడమిక్ ఇయర్కు జూనియర్ ఇంటర్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు రుజువు కింద 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మైనార్టీ మహిళా హాస్టల్లో ఉచిత ప్రవేశాలు కరీంనగర్ నుంచి తెలంగాణ నుంచి జిల్లాలోని వివిధ మండలాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చి కరీంనగర్ పట్టణంలో చదువుతున్న మైనార్టీ విద్యార్థుల కోసం కొత్త అకాడమిక్ ఇయర్కి పోస్ట్ మెట్రిక్ మైనార్టీ మహిళా హాస్టల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న వారు ఇందులో చేరొచ్చు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రతి నెల 1500 చొప్పున మెస్ ఛార్జీలు కూడా అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీ వచ్చే నెల 15వ తేదీలోపు కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాల విద్యార్థులకు ఈ అవకాశం ఉంది. జర్మనీలో నర్సు ఉద్యోగాలు 31లోగా దరఖాస్తుకు టామ్ ఆహ్వానం. జర్మనీ భాషా నైపుణ్య శిక్షణకి ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణలో గుర్తింపు పొందిన నర్సింగ్ కాలేజీల నుంచి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన 1 నుంచి 3 ఏళ్ల క్లినికల్ అనుభవం ఉన్నవారు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుంచి 38 ఏళ్ల వయసు ఉండాలి. ఐసీయూ, జేరియాట్రిక్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనెటల్, సర్జికల్ వార్డులు తదితరాల్లో పనిచేసిన వారు జర్మనీ భాషలో నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వీసా, ఇమిగ్రేషన్, జర్మనీ వెళ్లేందుకు టికెట్ ఉచితంగా అందిస్తారు. వివరాలకు టామ్కామ్ వెబ్సైట్ను సందర్శించాలి. ఇకపోతే ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ కోఆర్డినేటర్ చెప్పారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిస్ట్, డెవోప్స్, ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్, జావా, ఒరాకిల్ కోర్సులో శిక్షణ ఇస్తారు. వివరాలకు ఈ వెబ్సైట్ లేకపోతే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. గురుకులంలో సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ఇందాక చూసినాం కదా, అది కూడా అది సేమ్. ఈ కౌన్సిలింగ్కు 700 మంది విద్యార్థులు హాజరైనట్లు మనకు ఉంది. ఇంకా ఏమన్నా సీట్లు మిగిలిపోతే స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది. కామర్స్ జోరు కొత్త కోర్సుల తీరు మనకు డిగ్రీ అప్లికేషన్ నడుస్తున్నాయి. 74% అందరూ పాస్ అయ్యారంట. భవిత తారాపథం ఇది ఇక్కడ నుంచి సంగారెడ్డి చూసుకోండి. బీఏ కామర్స్ తీసుకుంటే బీఏ కామర్స్ ఉంటుంది, బీకామ్ కామర్స్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బీఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్లో ప్రభుత్వ పాలనాపరమైన విధానాలకు సంబంధించిన అంశాలు పొందుపరిచి ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తగా ఈ కోర్సులు స్టార్ట్ చేశారు. బీకామ్ ఫైనాన్స్, బీఏ హెచ్ఈసీ స్పెషల్లో ఇంగ్లీష్, ద్వితీయ భాష సహా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులు ఉండనున్నాయి. తృతీయ అంటే థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇగో తారా డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, ఇది అటానమస్, మంచిగా ఉంటుంది. ఐటీఐతో పుష్కల ఉపాధి కోర్సుల్లో చేరేందుకు యువత ఆసక్తి. జూన్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లలో ఇవి అడ్మిషన్లు అవుతున్నాయి. ఇగో ఈ వెబ్సైట్ విద్యార్థులు ఐటీఐ apgov.in వెబ్సైట్లో చూడవచ్చు. వచ్చే నెల 10 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది మనకు ఉంది కదా, ఈ ఐటీఐ తెలంగాణ gov.in అనేది తెలంగాణ వెబ్సైట్. అందుబాటులో ఉన్న కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. 2 ఏళ్ల కోర్సులు, 1 ఇయర్ కోర్సులు ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి. తొందరగా జాబ్లో సెటిల్ కావచ్చు. ఆన్లైన్లోనే ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏపీ నుంచి సప్లిమెంటరీ పరీక్షల నుంచి ప్రారంభం. ఆన్లైన్లో మూల్యాంకనం ఇట్లా చేస్తారని చెప్పారు. స్కాన్ చేసి దాని మీదకి వెళ్ళి
వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎవాల్యుయేట్ చేస్తారు. ముగిసిన వెబ్సైట్ బైపీసీ విభాగం ప్రాథమిక కీ విడుదల నేడు అందుబాటులోకి రానున్న ఎంపీసీ స్ట్రీమ్ ప్రాథమికకి ఈ నంబర్లలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏపీ నుంచి, రాష్ట్రంలో 10 ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి 9 నుంచి 12, ద్వితీయ సంవత్సరం వారికి 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. గురుకులాల్లో సీటు గగనమే, ఏళ్ళు గడుస్తున్న అవే కాలేజీలు సీట్లు. ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఐటీడీఏ చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఇవి భాగాలు. ఐటీడీఏ పాడేరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఏమైపోయింది, కాలేజీలు పెంచాలి, సీట్లు పెంచాలి, అప్పుడు పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఇగో ఈ నెలాఖరు నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లను ఇచ్చారు. ఈ రోజు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మనకు తెలంగాణ నుంచి 4.5 లక్షల మంది దరఖాస్తు, 926 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, జూన్ 3 వరకు కొనసాగింపు. ఐఐటి గువాహటిలో బీఎస్సీ ఆనర్స్ ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే జూన్ 20 తరగతులు సెప్టెంబర్ 2 నుంచి IITJAC.in. రాయ్పూర్ ఎయిమ్స్లో ఎంపీహెచ్ దీనికి లాస్ట్ డేటు ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 2. వెబ్సైటు ఎయిమ్స్ రాయ్పూర్. పూణే IIITలో అడ్మిషన్లు దీనికి లాస్ట్ డేటు ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, కొరియర్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ జూన్ 10. వెబ్సైట్ ఇది. చిరునామా ఇక ఇట్లున్నాయి. ఇకపోతే విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్లు క్యాంపస్లు చెన్నై, ఏపీ, భోపాల్లో ఉన్నాయి. ముఖ్య సమాచారం ఈ విధంగా ఉంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31. వెబ్సైటు VITAC.in. ఏపీ వైద్య కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తులకు మే 25. వెబ్సైటు DME-APNIC.in. జేకే బ్యాంకులో అప్రెంటిస్లు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు దీనికి లాస్ట్ డేటు 28. వెబ్సైటు JKBank.com. BSFలో కానిస్టేబుల్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి ఖాళీలు. దీనికి లాస్ట్ డేటు జూన్ 17. వెబ్సైటు రిక్రూట్మెంట్ BSF.gov.in. ఐసెక్లో రీసెర్చ్ ఫెలో లాస్ట్ డేటు జూన్ 14. వెబ్సైట్ ఇది. DMRLలో ITI అప్రెంటిస్లు కాంచన్బాగ్ నుంచి హైదరాబాద్ దీనికి లాస్ట్ డేటు ఈ నెల 31. వెబ్సైట్ DRDO.gov.in. సిపెట్లో దరఖాస్తులకు 31 వరకు గడువు. మనకు ఏపీ, తెలంగాణ, చెన్నై ఈ విధంగా ఉన్నాయి. ఇవి లాస్ట్ డేటు ఈ నెల 31 తేదీ వరకు ఉంది. దీంట్లో డిప్లొమా ఉంది, బీటెక్ ఉంది, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ కూడా ఉంది. వెబ్సైట్ ఇది. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్ ఈ విధంగా ఉంది. దీనికి ఇగో ఇక్కడ సీట్లు ఉన్నాయి. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే స్పెక్యులేషన్ ఊహాగానాలు, వదంతులు, సినోనిమ్స్ గెస్ వర్క్, హైపోథెసిస్, సర్టెనిటీ, ఫ్యాక్ట్. ఆల్రెడీ 18 minutes అయింది కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.